నమస్తే వెల్కమ్ టు A6 టీవీ బ్రేకింగ్ న్యూస్. ఇక అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని రేవంత్ ప్రభుత్వం చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం హరీష్ రావు నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో అంతా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తోందన్నారు. అన్ని నిరాధారమైన ఆరోపణలతో ముగ్గురు అధికారులు విచారణ చేశారని వెల్లడించారు. బొగ్గు కుంభకోణం కేసులో రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగోతం బయటపడుతోందని, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు నిన్న విచారణ పేరుతో హడావిడి చేశారని ఆయన విమర్శించారు. ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని, నికార్సైన ఉద్యమకారుని ఇలాంటి విచారణలకు భయపడనని అన్నారు. హరీష్ ఉద్యమంలో ఎన్నో కేసులు, బెదిరింపులు, అరెస్టులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ విచారణను ఓ లెక్క కాదు, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. ఏది అడిగినా నిజాయితీగా సమాధానాలు ఇస్తారన్నారు. నిన్న తనను ముగ్గురు అధికారులు విచారించారని తెలిపారు. తమకు చట్టంపై గౌరవం ఉందని, అందుకే పోలీసులు ఇచ్చిన నోటీసులను స్వీకరించి వెంటనే విచారణకు హాజరయ్యారన్నారు. తమకు కేసీఆర్ ధైర్యంతో బతకడం నేర్పించారన్నారు. రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడే అయితే బొగ్గు కుంభకోణం కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇవి పోకున్న అప్డేట్స్, స్టే విత్ us.